నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ళ రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు కాసుల పద్మావతి. ఇవాళ క్యాన్వాస్ బోర్డ్ పైన గ్లాస్ కలర్స్తో ఎలా కలర్స్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది క్యాన్వాస్ బోర్డ్, ఒక స్కెచ్ వేసుకున్నాను నేను. లైనర్ తీసుకొని మనం కలర్ స్టార్ట్ చేద్దాము. మనం ఫస్ట్ అవుట్లైనింగ్ చేసుకోవాలి. ఇది ఆరడానికి ఎంతో టైం పట్టదు, కానీ బ్లాక్ బాగా ఆరిపోయిన తర్వాత వేస్తే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. లైనర్తో క్యాన్వాస్ పైన ఎలా చేసుకున్నామో చూసారు కదా. ఇప్పుడు దీనికి ఎలా కలర్ ఫిల్ చేయాలో చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ ఎల్లో కలర్ సెంటర్లో వేస్తున్నాను. బ్లాక్ దానికి తగలకుండా మనం కేర్ తీసుకొని వేయాలి. నెక్స్ట్ మనం రెడ్ తీసుకుందాము. బ్లాక్ దానికి టచ్ కాకుండా ఓన్లీ ఇన్నర్ పోర్షన్లోనే మనం ఇలా హాఫ్ రెడ్ తీసుకొని హాఫ్ పోర్షన్ ఎల్లో కూడా తీసుకోవాలి, డబుల్ షేడ్ అన్నమాట. ఇప్పుడు మనం బ్లూ తీసుకొని ఇలా ఫిల్ చేసేసుకోవాలి రెస్ట్ ఆఫ్ ద పోర్షన్లో. ఫస్ట్ మనం రెడ్ ఇచ్చేసుకున్నాం కదా, వైట్ పోర్షన్లో మళ్ళీ మనం బ్లూ ఇలా ఇచ్చేసుకోవాలి. మనకి కావాలనుకుంటే ఫుల్ రెడ్ కూడా ఇచ్చేసుకోవచ్చు. డబుల్ కలర్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇలా డబుల్ షేడ్ ఇచ్చుకోవాలి. ఇది ఆరడానికి మనకి 15 మినిట్స్ టైం పడుతుంది. 15 మినిట్స్లో మనకి అవుట్పుట్ చాలా బాగా తెలిసిపోతుంది ఆరిన తర్వాత. సో ఈ ఫ్లవర్సే కాదు, దీంట్లో మనం బ్యూటిఫుల్ సీనరీస్ కూడా చేసుకోవచ్చు. ఇళ్ళు, చెట్లు, స్కై, సన్, ఇలా చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడతారు అలాగా. సో ఫిషెస్ కానీ ఫ్లవర్స్ కానీ, ఇక బ్యూటిఫుల్ యానిమల్స్ ఉంటాయి, పెట్ యానిమల్స్, వాటి కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ వర్క్. మనం ఇలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు లిటిల్ ఫింగర్ అనేది ఇక్కడ కింద పెట్టామనుకోండి వైట్ స్పేస్లో, అప్పుడు మనకి కలర్ వేసుకోవడానికి అనుకువగా ఉంటుంది. బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. ఫ్లవర్ పోర్షన్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం గ్రీన్ తీసుకొని లీఫ్ పోర్షన్ స్టార్ట్ చేద్దాం. చిన్నపిల్లలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బ్లాక్ లైన్ దాటి బయటికి రాకూడదు కలర్. గ్లాస్ కలర్స్తో చేతులకి మనకి కలర్ ఏమి అంటదు, చక్కగా పిల్లలు ఎంజాయ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి లీవ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టెమ్స్కి బటర్ఫ్లైకి మిగిలిపోయాయి, దానికి కలర్స్ చేసి చూపిస్తాను చూడండి. బర్న్స్ అయినా ఒక హాఫ్ తీసుకొని నెక్స్ట్ ఎల్లో తీసుకుంటున్నా. మళ్ళీ ఈ గ్రీన్ వేసేసుకున్నాను కదా, ఈ పోర్షన్లో మళ్ళీ నేను రెడ్ తీసుకుంటున్నా. మనకి లుక్ అంతా ఫస్ట్ బ్లాక్ తోటే వస్తుంది, తర్వాత ఫిల్లింగే కదా, చిన్నపిల్లలు చాలా చక్కగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూసారు కదా కంప్లీట్ అయ్యాక ఎలా ఉంది వర్క్. ఇలా మీరు డిఫరెంట్గా ట్రై చేస్తూ కొత్త వర్క్స్ చేయాలి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి. ఇక దూది మీద రిమూవర్ను ఉంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నా పేరు అనిత. నేను కాత్యాయని డిజైనర్ వర్క్స్ నుంచి మాట్లాడుతున్నాను. మేము మా దగ్గర కొన్ని మగ్గం వర్క్స్ డిజైన్స్ ఉన్నాయి, సో అవి మీకు ఇవాళ చూపించబోతున్నాను. నేను ఇప్పుడు మీకు పింక్ కలర్ బ్లౌజ్ చూపించబోతున్నాను. దాని మీద మిర్రర్ వర్క్ చేసాము. సో ఈ మిర్రర్స్ ప్లాస్టిక్ కాదండి, గ్లాస్ మిర్రర్ అండ్ పానీ వర్క్ కూడా ఇచ్చాము ఇందులో. అండ్ ఫస్ట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్, కంప్లీట్గా మిర్రర్స్ 2 లేయర్స్గా వేయించాము. నెక్ చుట్టూ వచ్చేసి థిక్గా మనం ఒకటి పైపింగ్ లాగా థిక్ వర్క్ చేసి ఫిల్లింగ్స్ చేస్తాం జరీ థ్రెడ్ తోటి. దాని తర్వాత సెల్ఫ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని మనము స్టిచ్ చేస్తాము. సెల్ఫ్ తీసుకోవడం ఎందుకు అంటే మనం ఈ పింక్ అనేది ఎనీ శారీస్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. మనము వన్ సైడ్ పళ్ళు వేస్తాం కాబట్టి వన్ సైడ్ మనకి రైట్ సైడే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్. మనం రౌండ్ కాకపోయినా ఎలాంటి నెక్ అయినా మనం పెట్టుకోవచ్చు అండి. రౌండ్ అనేది పాట్ షేప్ అండ్ నెక్లెస్ టైప్లో అలా కూడా చేసుకోవచ్చు అనమాట వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం ఎల్బో తీసుకోవచ్చు, విత్ షార్ట్ మీద కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్నా బాగుంటుంది. మనం ఇందులో షార్ట్ స్లీవ్ ఇచ్చాము, సో ఎనీ శారీస్కైనా ఇది మ్యాచ్ అవుతుంది, ఎలా చేసుకోవచ్చు. మనము ఇంకొక బ్లౌజ్ అండి, అది కూడా మిర్రర్ వర్కే, కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. మనం బీడ్స్ తోటి మొత్తం థిక్గా లైన్ ఇచ్చేసి అండ్ దాని తర్వాత ఇది చూసినట్లయితే బ్యాక్ నెక్ ఇది. సో ఫస్ట్ మనం బిగ్ మిర్రర్ తీసుకున్నాము. సో సేమ్ గ్లాస్ మిర్రర్ అనమాట, ముందు చూపించినట్లుగానే, బట్ దానికి క్రీపర్ డిజైన్, క్రీపర్ విత్ జరీ ఫిల్లింగ్ వర్క్ చేసుకుంటూ అండ్ పక్క నుంచి కూడా చిన్న చిన్న స్టోన్స్ అలా యాడ్ చేస్తూ మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ కూడా షార్ట్ స్లీవ్ అండి, సేమ్ యాస్టీస్గా బార్డర్ ఇలానే చేసుకోవచ్చు. అండ్ మనకి ఇంకా లుక్ ఉండడం కోసం చిన్న చిన్న బూటీస్ లాగా మనం చిన్న మిర్రర్స్ అలా చేసాము. ఇది మనం శారీ కలర్ని బట్టి మనం డిజైన్ చేసుకున్నది అనమాట. శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాబట్టి మనం బ్లూ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకొని 2 కలర్ మిక్స్ చేసి వర్క్ చేసింది ఇది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అండి, కంటిన్యూగా ఇలా మనకి ఫిల్లింగ్ అండ్ మిర్రర్స్, క్రీపర్ విత్ కుందన్ వర్క్ అలా అన్ని టైప్స్ ఆఫ్ వర్క్ ఇందులో ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి శారీ కాంబినేషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వన్ శారీ అని కాకుండా గోల్డ్ అండ్ బ్లూ కలర్ శారీ, ఈ 2 శారీస్కి మ్యాచ్ చేసి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇంకొకటి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్, థ్రెడ్ అండ్ పికాక్ వర్క్ చేసిండేది. అండ్
బ్యాక్ నెక్, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇలా పికాక్ ఇచ్చాము. 2 పికాక్స్ ఇలా మనకి జాయింట్ అయినట్టుగా ఇలా ఇచ్చామన్నమాట. ఇదంతా థ్రెడ్ వర్క్ మనం ఫిల్లింగ్ చేసిండేది, మొత్తం థిక్గా మనకి ముద్ద కుట్టులాగా ఇచ్చాము. ఫస్ట్ అనేది మనం ముద్ద కుట్టులాగా కలర్తో లోడ్ ఇచ్చేసేయాలి. దాని తర్వాత లీవ్స్ అండ్ పికాక్స్ అనమాట ఇలా బ్యాక్ సైడ్. దాని పెటల్స్ వచ్చేసి కొంచెం స్టోన్స్ అలా పెట్టామంటే లుక్ బాగుంటుంది. అండ్ 2 పికాక్స్ ఇలా జాయింట్ అయ్యి మనకి ఉన్నట్టుగా పక్క నుంచి వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పాట్ నెక్ షేప్లో ఇచ్చాము మనము. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలా లీఫ్ బార్డర్, అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ లీఫ్ బార్డర్. మీకు ఎల్బో హ్యాండ్స్ మనం పెట్టుకోవాలంటే సో సింగిల్ పికాక్ ఇటువైపు అటువైపు 2 హ్యాండ్స్కి మనం మ్యాచ్ చేసి చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి రైట్ సైడ్ వర్క్ అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మల్టీ కలర్ పర్పస్ అండి. సో ఎనీ శారీకి ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్, పింక్, మెజంతా పింక్, లైట్ పింక్ ఆర్ హాఫ్ వైట్ శారీ అండ్ బ్లూ, ఎనీ కలర్కైనా ఈ బ్లౌజ్ మనకి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్లూ కలర్ బ్లౌజ్ అండి. ఇది శారీకి వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో దట్ శారీలో ఉన్న మోటిఫ్ తీసుకొని మనం బ్లౌజ్కి చేసాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం కంప్లీట్గా ఎక్కువగా గోల్డ్ కలర్లోనే ఇది చేసింది. అంటే మనకి గోల్డ్ వేస్తే ఏంటంటే ఎలిఫెంట్కి లుక్స్ వస్తుందన్నమాట, లుక్ చాలా ఉంటుంది గోల్డ్ కలర్ వర్కే. అండ్ కలర్స్లో ఇచ్చినప్పుడు ఏంటంటే అది మనకి అవుట్ ఫినిషింగ్ అంత లుక్గా ఉండదు, కాబట్టి మనం మొత్తం గోల్డ్ తీసుకొని లైట్గా కలర్ ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ ఎలిఫెంట్కి వచ్చేసి థ్రెడ్ మొత్తం ఫ్లాట్ వర్క్ చేసాము. నెక్ కూడా ఇలా మనకి పాట్ షేప్లో వస్తుంది. ఇలా కాకపోయినా మనం ఎనీ నెక్ మాత్రం ఎలా అయినా మనం చేసుకోవచ్చు. అండ్ స్క్వేర్ నెక్లో కూడా మనం ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి వచ్చేసి సింగిల్ ఎలిఫెంట్ అండ్ హ్యాండ్స్కి ఇలా మనం కర్వింగ్ ఇచ్చామండి లుక్ కోసము. షార్ట్ స్లీవ్ కాబట్టి మనకి మెగా స్లీవ్ స్టైల్లో ఉంటుంది ఈ బ్లౌజ్. సింగిల్ ఎలిఫెంట్ అండ్ చిన్న చిన్న బుటాస్ అన్నీ అక్కడక్కడ మనం ఇచ్చాము. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సింగిల్ మనకి కనిపించే దగ్గర ఒక ఎలిఫెంట్ ఇచ్చేసాము. అండ్ చిన్న బూటా అంతా యాస్టీస్గా మళ్ళీ బ్లౌజ్కి ప్లెయిన్ లేకుండా బుట్టేసి ఇచ్చాము. ఫస్ట్ మిడిల్లో మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి, దాని పక్క నుంచి సో మనకి ఇలా కంటిన్యూగా చేసుకుంటే లుక్ బాగుంటుంది. మనము అన్నీ ఒకే సైడ్ కన్నా మనం ఫస్ట్ మిడిల్ది సెట్ చేసి తర్వాత పక్క నుంచి ఉన్న డిజైన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. అది వచ్చేసి బ్లౌజ్కి చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం టోటల్ స్టోన్ వర్క్ చేసాం, స్టోన్స్ అండ్ కుందన్ వర్క్. శారీ కలర్ కంప్లీట్గా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. సో వాళ్ళకి కాంట్రాస్ట్ కలర్ కాబట్టి అందులో ఉన్న షైనింగ్ కలర్ని మనం బ్లౌజ్ పీస్గా తీసుకున్నాము. సో వర్క్ అంతా మనం గోల్డ్ కుందన్స్తో వర్క్ చేసింది, గోల్డ్ అండ్ జర్దోజీ వర్క్తో కంప్లీట్ చేసిన వర్క్ అండి ఇది. శారీలో ఉన్న చిన్న పిక్ తీసుకొని మనం హ్యాండ్స్లో పెద్ద బూటీగా మనం రెడీ చేసి దాని మీద ఇంప్రెషన్ తీసుకున్నది. సో దాని పక్క నుంచి మనం క్రీపర్ లాగా హ్యాండ్స్కి హెవీగా ఇచ్చామన్నమాట. సో నెక్ మనం మామూలుగా చేసుకొని అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇలా హెవీగా వర్క్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్రైడల్ వర్క్ కింద కూడా ఇది ఉంటుందండి. అండ్ ఇది గ్రీన్ కలర్ శారీకి దాని తగ్గట్టు మ్యాచ్ చేస్తుంది. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల మనకే మంచి. ఇక మనం రిమూవర్తో నెయిల్ పాలిష్ తుడిచిన తర్వాత గోళ్లకు క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తే పొడిబారకుండా ఉంటాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. Hi Andy, na peru Akhila. I'm from Hyderabad. I'm a Telangana girl and born here. Lived in North India for some part of my life. My dad was in the army. Daddy forest lo 5 years undi forest la mana country kosam fight chestunte ma mummy nenu ma tammu Delhi lo unde. My mom used to single handedly take care of my brother and me. So I think I get strength from a strong woman like my mother and I get passion from a person like my father.
and I think they have been super supportive in whatever I want to do. I remember going up to them when I was 16 and saying I wanted to get into designing. Then I said I want to get into television. I think everything they've been supportive, and they've నాకు a chance ఇచ్చినారు అన్నీ ట్రై చేసి అన్నీ to figure it out what I want to do. So after trying a few things in Hyderabad, I went and told them that I want to go to Bombay, I want to study more, I want to work more, and they were more than willing to do that. So I went to Bombay, did my master's in mass communication, did a specialization in public relations, and at that time I was very interested in politics. So my first client the first client I serviced was Maharashtra Pradesh Congress Party, and అప్పట్లో చీఫ్ మినిస్టర్ పృథ్వీరాజ్ చవాన్ ఉంటుండే. సో 2014 లోక్సభ ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీని సర్వీస్ చేసి దాని తర్వాత కొన్ని కార్పొరేట్ క్లయింట్స్తో పనిచేసి ఒక 2 years బాంబేలో ఉండి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఫైన్, ఇట్స్ టైమ్ టు కమ్ బ్యాక్ టు హోమ్ గ్రౌండ్. Hi, my name is Pragnya. I was born in Hyderabad. I did my BTech from Vellore Institute of Technology. Since childhood, I always liked traveling, and traveling and fashion are my two things. So before wedding, I went to Australia with my parents. Akkada my makku undedi. So I saw this brand called Forever New. అది చూసి ఐ వాజ్ లైక్ వావ్, అసలు ఎంత బాగుంది, ఇలాంటి స్టోర్ అసలు ఇండియాలో లేదని అనుకున్నాను. సో వేరెవర్ ఐ వెంట్ ఐ యూస్ టు గో టు దట్ స్టోర్. తర్వాత ఇండియా రాగానే ఇమీడియట్లీ నాకు వెడ్డింగ్ అయింది. పెళ్ళైన 2 years తర్వాత ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ లవ్ దిస్ బ్రాండ్ కాల్డ్ ఫరెవర్ న్యూ అని. హీ వాజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. సో ఇమీడియట్లీ నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను, అండ్ ఐ డోంట్ నో హూ టు కాంటాక్ట్, లైక్ ఫరెవర్ న్యూ సచ్ అ బిగ్ బ్రాండ్. సో ఐ స్ట్రగుల్డ్ అ లాట్ ఫర్ గెటింగ్ ఇన్ టచ్ విత్ దెమ్. సో నాకు ఆల్మోస్ట్ ఒక 7-8 months పట్టింది వాళ్ళతో టచ్లో రావడానికి. సో ఇట్ గాట్ వర్క్డ్ అవుట్. దే ఆర్ మోర్ దెన్ 300 stores in the entire world, and I'm the only franchisee partner in India. Rest all of the stores are company owned stores. Me and Akhila decided to start this whole new project on a much larger scale. So we have like Masaba and aquamarine jewelry, and we have Good Cow Cafe. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3-year-old డాటర్ ఉందండి, అండ్ అగైన్ ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు balance your personal life and professional life. If you like something, I think you should go for it. Just don't quit. Just believe in yourself. మీరు చేయాలి అనుకుంటే అది ఏదైనా ఎప్పుడైనా చేయగలుగుతారు. అండ్ ఐవ్ బీన్ వెరీ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. సో నాకు ఇంట్లో చూసుకోవడానికైనా నాకు ఎప్పుడు మా ఇంట్లో సపోర్ట్ ఎప్పుడు ఉంది, మై మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఈజీ ఫర్ మీ టిల్ నౌ. My definition of a strong woman is someone like my partner, someone like Masaba. I mean, she's pregnant, she can pop anytime now, and she's on her feet at the job morning to evening, always ready to tackle problems. And that is what strength means, and that is what power means. And I feel, you know, there's no excuses. There's 100 excuses to not do something. One excuse, I mean, one reason as simple as I want to do it is enough to, I think, come and to achieve your dreams. ఇక్కడ ఒక ఉమెన్ అక్కడ ఒక ఉమెన్ బాగుపడడం కాదు. యాజ్ అ కమ్యూనిటీ ఐ థింక్ ఉమెన్ మస్ట్ ఆల్ డూ వెల్. వీ షుడ్ సపోర్ట్ వన్ అండ్ అదర్. వీ షుడ్ కమ్ టుగెదర్ వెన్ అవర్ సిస్టర్స్ నీడ్ us, when our friends need us. And I think that as a society, when women get independent, when women are educated, that is when you'll see a true change. True success comes when the boys around you, when your father, husband, brother, friends, when they start respecting you, and that comes when with a sense of confidence, with a sense of independence. So I think we must all strive to achieve that. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత గోళ్లను కనీసం ఒకరోజు రంగు వేయకుండా వదిలేయాలి. అలా చేయటం వల్ల గోళ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి. మరి ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.